హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రేమించుకుందాంరా ఎపిసోడ్ నెంబర్ 89. అమర్ కోసం హాస్పిటల్ కింద వెయిట్ చేస్తున్నాను. అప్పుడే వచ్చిన అమర్, ఇదిగో ఈ నేమ్ ప్లేట్ పెట్టుకోండి అంటూ నా చేతికి నేమ్ ప్లేట్ ఇచ్చాడు. దాన్ని తీసుకొని పెట్టుకుంటుంటే, కేర్ఫుల్ శ్రీనిధి, వాడు బ్రతకడానికి వీల్లేదు, అలాగే ఈ మాట బయటికి రావడానికి కూడా వీల్లేదు. చుట్టూ వాడి ప్రైవేట్ సెక్యూరిటీ కొందరున్నారు, మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాడు అమర్. అని తల్లూపుతున్నప్పుడే లిఫ్ట్ ఓపెన్ అవ్వడంతో నేను వెళ్ళి సెక్యూరిటీ లైన్లో నుంచున్నాను. ఒకప్పటి శ్రీనిధి షాపింగ్ మాల్లో సెక్యూరిటీ చెకింగ్ కూడా భయపడేది. మరిప్పుడు చంపడానికి వెళ్తూ కూడా భయపడటం లేదు. మారింది కాలమా, నేనా తెలీదు, తెలుసుకోవాలని కూడా లేదు. ఇంతలో లేడీ కానిస్టేబుల్, ఫేస్ మాస్క్ తీయండి, ఫోటో క్యాప్చర్ చేయాలి అని అడిగింది. ఆ మాట వినగానే అమర్ వైపు చూశాను. పర్లేదు అన్నట్లు కళ్ళార్పాడు. దాంతో మాస్క్ తీశాను. ఫోటో తీసుకోగానే మాస్క్ పెట్టుకొని లోపలికి వెళ్ళాను నేను. నన్ను చూసి ఆవిడేం మాట్లాడలేదు. అంటే అమర్ ఆల్రెడీ మేనేజ్ చేయడం స్టార్ట్ చేశాడని అర్థమైంది నాకు. ఆ తర్వాత నేరుగా ముఖేష్ ఉన్న రూమ్లోకి వెళ్ళాను. బెడ్ మీద జీవచ్చంలా పడుకొని ఒంటిలో ఏ పార్టు సరిగ్గా లేకుండా నుజ్జు నుజ్జైపోయి ఏదో ఊపిరి తీసుకుంటున్న మాంసముద్దలా బ్రతికి కనిపించాడు ముఖేష్. అతన్ని చూడగానే నా కోపం ముంచుకొచ్చేస్తుంటే చుట్టూ ఉన్న డ్యూటీ డాక్టర్స్ని చూసి ఏమీ చేయలేక బీపీ మెషిన్ను తన చేతికి పెట్టి బీపీ చెక్ చేస్తున్నాను నేను. బీపీ, ఇన్స్టంట్ షుగర్ లెవెల్స్ అన్నీ చెక్ చేసుకొని వాటిని నోట్ చేసుకొని డీప్ ఎగ్జామిన్కి వదిలేసి వెళ్ళిపోయారు డ్యూటీ డాక్టర్స్. వాళ్ళు వెళ్ళగానే డోర్స్ అన్నీ క్లోజ్ చేసి ముఖేష్కి హ్యాండ్ సపోర్ట్ ఇస్తూ, లేవండి, హార్ట్ పల్స్ చెక్ చేయాలి అని అన్నాను. నా గొంతు వినగానే శ్రీనిధి అని చాలా కష్టంగా ఉచ్చరించాడు ముఖేష్. నేనేం మాట్లాడకుండా స్టెత్ తీసి తన హార్ట్ బీట్ మానిటర్ చేస్తున్నట్లు చెక్ చేస్తూ లేచి నుంచున్నాను. వెంటనే అతను అలర్ట్ అవుతూ అరవబోతుంటే వెంటనే పక్కనే ఉన్న కాటన్ తీసి అతని నోట్లో కుక్కేసి రెసిస్టెన్స్ బ్యాండ్ను తన పీకకు గట్టిగా చుట్టి వెనక్కి లాగాను. కాళ్ళు చేతులు ఆడిస్తూ చాలా విఫలయత్నం చేశాడు. కానీ చివరికి ఊపిరాడక కళ్ళు తేలేసి తన ఆఖరి ఊపిరిని వదిలేశాడు ముఖేష్. తన ప్రాణం పోయిందని కన్ఫర్మ్ చేసుకున్నాక తనను బెడ్ మీద వదిలేసి పడేసి సడన్ హార్ట్ స్ట్రోక్తో చనిపోయారని బయటున్న పోలీసులను పిలిచి చెప్పాను. వాళ్ళు వేరొక డాక్టర్ని పిలిచి టెస్ట్ చేసి అటాప్సీకి బాడీ పంపించేసి అందరూ వెళ్ళిపోయారు. ఏం మాట్లాడకుండా నేను ఆ మాస్క్తోనే కిందకి వెళ్ళి కారులో కూర్చొని మాస్క్ తీశాను. అప్పటికి నాలో ఏదో ప్రశాంతత. ఒక మనిషిని చంపి నేను హ్యాపీగా ఫీల్ అయ్యే రోజులు కూడా ఉంటాయని నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. కంటి నుండి సరిగ్గా 4 చుక్కలు జారి బుగ్గ మీద పడితే వాటిని తుడిచేసి పోయాడు అని చిన్న గర్వంతో చెప్పాను. దాంతో చిన్నగా నవ్వి నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి, నేను క్రిస్టిని, డాక్టర్ శాలినిని పిక్ చేసుకొని ఇంటికి తీసుకొస్తాను, మీరు పదండి అని చెప్పాడు అశ్విన్. ఓకే అని ఇంట్లోకి వెళ్ళాను నేను. ఇల్లంతా శ్మశాన నిశ్శబ్దంతో ఉంటే పై ఫ్లోర్కి వెళ్ళేసరికి అక్కడ జే, నేహాల మాటలు వినిపిస్తున్నాయి. వాళ్ళ మాటల్ని వెతుక్కుంటూ ఆ దారి వైపు వెళ్ళేసరికి గదిలో ఒకరు మైకేల్ మీదెక్కి ఇంకొకరు జోసఫ్ మీదెక్కి పుషప్స్ ఛాలెంజ్ పెట్టారు అన్నదమ్ములిద్దరికీ. అవసరమా మీకు ఈ వయసులో అని మైకేల్ ఎదురుగా కూర్చుంటూ అడిగాను. అదే కదా వదినమ్మా, చెప్పు మీ ఆయనకి ఓడిపోతాడని అని అన్నాడు జోసఫ్. నేను చెప్పినా వినడు గాని నువ్వు ఓడించే జోసఫ్ అని అన్నాను నేను. దాంతో జోసఫ్ స్పీడ్ కొంచెం తగ్గి ఇక ఆగిపోతాడని అర్థమవుతుంటే నా మరిదిగారిని గెలిపించాలని తీవ్ర ఆశయంతో వెళ్ళి మైకేల్ వీపు మీద కూర్చున్నాను. నా బరువుకి తోడుగా జే కూడా ఉన్నాడు కదా, అందుకే ఆపేస్తాడేమో అనుకున్నాను. కానీ తను ఆపలేదు సరికదా, స్లో కూడా అవ్వలేదు. ఇక నా వల్ల కాదు అని నేహాను దించి తన పొట్టపై కూర్చోబెట్టుకొని, మీ నాన్న హల్క్ కాదే బాబు, ఇంకా ఏదో 30 ఏళ్ళొచ్చాయి, అయినా ఎలా ఉన్నాడో చూడు అని అన్నాడు జోసఫ్. మా డాడీ గెలుస్తారని నాకు తెలుసు. మై డాడీ ఈజ్ హల్క్, సో స్ట్రాంగ్ లైక్ బజరంగ్ బలి అని ఇక తన డాడీ గొప్పల్ని మొదలుపెట్టింది నేహ. నువ్వు ఆపవే బాబు అని నేహాను ఆపి జే వైపు చూశాను. డాడ్, నాకు కూడా ఇలా కావాలి మైకేల్ బైసెప్స్ని చూపిస్తూ అడిగాడు జే. మా తండ్రే, నాకే రాలేదు, అప్పుడే నీకెందుకు రబ్బుడంకాయ్ అన్నాడు జోసఫ్. ఓయ్, నా కొడుకునంటున్నావేంటి? వాడికి కావాలంటే కొండ మీద కోతినైనా తీసుకొచ్చిస్తారు మా ఆయన అని గర్వంగా చెప్పాను నేను. జోసఫ్ షాక్ అయి చూశాడు నన్ను. నువ్వు కూడా మీ బాబాలా అన్హెల్దీగా తినకూడదు,
డైలీ గేమ్స్ అన్నీ ఆడావనుకో, నీకు కూడా టీన్స్‌లోకి రాగానే ఇలా బైసెప్స్ వచ్చేస్తాయి. అప్పటిదాకా నువ్వు రెగ్యులర్‌గా గేమ్స్ ఆడుతూ హెల్తీ ఫుడ్ తినాలి అని చెబుతూనే జేని భుజాన వేసుకొని లోపలికి వెళ్ళిపోయాడు మైకేల్. అప్పుడు జోసెఫ్ నిస్సహాయంగా నా వైపు చూసి, పరువు ఎలాగూ పోయింది, రా వెళ్ళి బాదం మిల్క్ తాగుదాం అని పిలిచాడు. వద్దు అన్నాను. ఏంటి, నువ్వు కూడా మీ ఆయనలో డైటింగ్ చేస్తున్నావా అని ముఖం వికారంగా పెట్టి అడిగాడు జోసెఫ్. అంత లేదు అని నేహాను అక్కడి నుంచి పంపేసి ఈ చేతులతో చంపేశాను వాణ్ణి అని చెప్పాను. ఆ మాట వినగానే షాక్ అవుతూ, ఏం మాట్లాడుతున్నావు శ్రీ అని అడిగాడు జోసెఫ్. ఏ, నేనేమంత తప్పుగా మాట్లాడాను అని అన్నాను. మరి ఇంత చప్పగా చెప్పే మ్యాటరా ఇది? ఈ ఆనందంలో రాత్రి ఒక బీరేసేస్తాను, నువ్వు బ్రేజర్ వేసేయి అని అన్నాడు. చాలే, నేను బ్రేజరా అని సీరియస్గా అడిగాను. ఓకే ఓకే, తమరు గాంధీవాదే కదా, తెలుసు తెలుసు అన్నాడు జోసెఫ్. దాంతో చిన్నగా నవ్వి, చాలా రిలీఫ్గా ఉంది జోసెఫ్ అని అన్నాను. అయినో అని నా తల నిమిరి సీలింగ్ వైపు చూస్తూ వెళ్లికలా పడుకున్నాడు. సుకృతి వచ్చాక వేరే కాపురం పెడతావా అని తన వైపు చూస్తూ అడిగాను. తనకు అక్కా చెల్లి లేరు, నీలో చూసుకొని నీతో కలిసి ఉంటానని నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. అలాంటిది నువ్వు వేరు కాపురం అంటున్నావా అని నవ్వుతూ అన్నాడు జోసెఫ్. నేను కూడా చిన్నగా నవ్వి, అశ్విన్ క్రిస్టిని తీసుకొచ్చాడు, పద వెళ్దాం అని అన్నాను. ఈ క్రిస్టి ఎవరు అని అడిగాడు జోసెఫ్. సరోగేట్ మదర్ అని చెప్పి పైకి లేచి పద అన్నాను. పుషప్స్ చేసి ఒళ్ళు పట్టేసింది, కాసేపు ఆగొస్తాలే అన్నాడు జోసెఫ్. ఈ మాత్రం దానికి మీ అన్నతో పోటీ పడుతున్నావా? నాతో పోటీ పడినా నువ్వు ఓడిపోతావు తెలుసా అన్నాను. నా ఈగో హర్ట్ చేసావు శ్రీనిధి, నా పెళ్లి టైంకి 6 ప్యాక్ చేసేస్తా చూడు అని పంతంగా అన్నాడు జోసెఫ్. అది చూస్తాలే అని నేను నవ్వుకుంటూ క్రిస్టీని వెల్కమ్ చేయడానికి కిందికి వెళ్ళిపోయాను. అప్పటికే క్రిస్టీ శాలిని అక్కడికి రావడంతో హాయ్ క్రిస్టీ, హాయ్ డాక్టర్ శాలిని అని వాళ్ళిద్దరినీ పలకరించి అందరికీ పరిచయం చేయడానికి వాళ్ళను లోపలికి తీసుకొచ్చాను. తను క్రిస్టీ, జేని, అలాగే ఇప్పుడు మన ఇంట్లోకి రాబోయే ఇంకొక పాపకు తనే సరోగట్ మదర్ అని అమ్మకు అత్తయ్యకు చెప్పాను. హాయ్ క్రిస్టీ అని తనను హగ్ చేసుకొని థ్యాంక్స్ అని చెప్పారు అత్తయ్య. అలాగే తనను ట్రీట్ చేసిన డాక్టర్ శాలిని, వాళ్ళ హస్బెండ్ కూడా డాక్టరే, జేను ట్రీట్ చేసింది కూడా వీళ్ళే అని చెప్పాను. ఆ తర్వాత వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్పి అందరూ కూర్చొని కలిసి మాటలు మొదలుపెట్టారు. అమ్మ మాత్రం ఏదో నిర్జీవంగా వింటున్నా అంటే వింటున్నా అన్నట్లుంది. ఇంకేం చేయాలో అర్థం కాక నేను కూడా సైలెంట్గా ఊరకుండిపోయాను. ఎందుకో ఈసారి ఆడపిల్ల పుడుతుందనిపిస్తుంది. కోకోనట్ వాటర్ తాగుతూ అక్కడే ఉన్న క్రిస్టీతో అంది అమ్మ. ఆ మాట వినగానే ఇద్దరూ నా వైపు చూశారు. నోనో, మాకు ఆ సస్పెన్స్ ఉంచండి, అప్పుడే చెప్పొద్దు అని అన్నాను నేను. తనకి చెప్పకండి, కానీ నాకు చెప్పండి, బేబీ బాయ్ ఆర్ గర్ల్ అని అడిగారు అత్తయ్య. నేను చెవులు మూసుకొని ఇప్పుడు చెప్పండి అని అన్నాను నేను. అయిపోయిందిలే, తీసేయ్ అని నా చేతులు తీసి మైకేల్ని పిలు అని చెప్పారు అత్తయ్య. తను పైనుండి అప్పటికే కిందికి చూస్తున్నాడు. తన చేతిలో ఉన్న నేహాను చూపించి క్రిస్టీతో మై డాటర్ అని చెప్పాను నేను. వావ్, షీ ఈజ్ సో ప్రెటీ అని అంది క్రిస్టీ. థ్యాంక్స్ అని అన్నాను. యువర్ హస్బెండ్ ఈజ్ సో డ్యామ్ హాట్ అంది క్రిస్టీ. ఆ మాట వినగానే కళ్ళు పెద్దవి చేసి చూశాను క్రిస్టీ వైపు. వెంటనే తన చేతి మీద ఒక్కటేసింది డాక్టర్ శాలిని. ఐ మీన్ అది నిజం, నిజాలు చెప్పడం నాకు అలవాటు అని అంది క్రిస్టీ. చాలే ఆపు అని క్రిస్టీకి చెప్పి విల్ టేక్ ఏ లీవ్ అని అంది శాలిని. హే వెయిట్, మీరు మళ్ళీ యూఎస్ వెళ్తున్నారట కదా, అందుకే అంటూ లోపలికి వెళ్ళి వాళ్ళ కోసం కొన్న గిఫ్ట్స్ అండ్ గూడీస్ అన్నీ ప్యాక్ చేయించి ఉంచినవి పట్టుకొచ్చి వాళ్ళిద్దరికీ ఇచ్చాను. జాగ్రత్తగా ఉండు, 8 months కూడా కంప్లీట్ కాలేదు కదా అని చెబుతూ అది ఇవ్వగానే హెల్దీ బేబీని నాకు ఇవ్వు చాలు, అంతకంటే ఎక్కువగా నేనేమీ ఆశించడం లేదు అని కూడా చెప్పాను. ష్యూర్ అని ఇద్దరు కాసేపు మాట్లాడి వాళ్ళు బయలుదేరారు. వాళ్ళని ఆ రోజు ఆఫ్టర్నూనే చాపర్లో అమెరికాకు షిఫ్ట్ చేసేశారు. ముఖేష్ చనిపోయిన తర్వాత కొన్ని రోజుల పాటు ఎవరినీ కలవకుండా ఉన్నారు ఆ ఠాకూర్ ఫ్యామిలీ వాళ్ళు. వాళ్ళకి తెలిసిన షాకింగ్ న్యూస్లా బయటికి రావడానికి ఆ మాత్రం టైం పట్టొచ్చు అని అనిపించింది. మధ్యలో ఠాకూర్స్ మొత్తం కలిసి కనిపించింది అయితే అమన్ దత్తా, దివ్య అరోరాల పెళ్లిలోనే. నిజానికి ముఖేష్ చనిపోయిన తర్వాత వాళ్ళ కంపెనీస్లో ఇంటర్నల్ ఇష్యూస్ ఎక్కువైపోయాయి.
కోట్ల రూపాయల బ్లాక్ మనీ లాక్ అయిపోయి ఫండ్స్ కూడా చాలా టైట్ అయిపోయాయి. వాళ్లకు అన్నింటినీ హ్యాండిల్ చేయడానికి వాళ్ళ ఫార్మా బిజినెస్ని క్లోజ్ చేసి ఐటీ, రెన్యూవబుల్ ఎనర్జీలో కంప్లీట్గా దిగిపోయాడు అర్నవ్. అర్నవ్, మైకేల్ మధ్య ఇప్పుడు నేను థర్డ్ వీల్ అయిపోయాను. అందుకే వాళ్ళను వదిలేసి సుకృతిని నా ఫ్రెండ్ చేసుకున్నాను. ఇప్పుడు నాకు జోసెఫ్ థర్డ్ వీల్. మేము షాపింగ్కి వెళ్తే మా లగేజ్ మోయడానికి బాగానే పనికొస్తున్నాడు. అందరి జీవితాలు మారుతున్నా అమైరాలో మాత్రం ఎటువంటి ఇంప్రూవ్మెంటు లేదు. ఏ జన్మలో చేసిన పాపాలకు ఆ జన్మలోనే శిక్ష అనుభవించడం అంటే ఇదేనేమో అని అనుకున్నాను నేను. కొన్ని రోజుల పాటు అమ్మ కూడా అలా తనకు ఈ లోకానికి సంబంధం లేనట్టే ఉంది. దాంతో ఇక ఇలా ఉంటే కుదరదని హార్ట్ ట్రాన్స్ జరిగిన ఆ పాప పేరు ఆద్య పేరు కలిసి వచ్చేలా అధాగా మార్చి ఆ పాపను ఇంటికి తీసుకొచ్చాను. తనలో ఆద్య హార్ట్ ఉందంటే తనే ఆద్య అని అమ్మ బలంగా నమ్మి తనను కూడా ఆద్యలాగే చూసుకోవడం మొదలుపెట్టింది. ఆ పాప కూడా నన్ను అక్క అని, అమ్మను అమ్మ అని పిలుస్తూ చాలా త్వరగా మాలో కలిసిపోయింది. అది జరిగి 3 నెలలు కావస్తుంటే ఇప్పుడిప్పుడే అమ్మ నెమ్మదిగా కోలుకుంటోంది. ఆద్య చనిపోయిందని మా వాళ్ళందరికీ చెప్పేసి ఇంకెప్పుడు అమ్మ ముందు ఆద్య టాపిక్ ఎత్తొద్దని స్ట్రిక్ట్గా చెప్పేశాను. ఆ రోజు జేకి ఫుడ్ తినిపిస్తున్న నా దగ్గరికి వచ్చి శ్రీ అని పిలిచింది అమ్మ. చెప్పమ్మా అన్నాను. ఆ రోజు మీ అత్తగారు నన్నేదో జాబ్లో జాయిన్ అవ్వమని అన్నారు కదా, ఇప్పుడు జాయిన్ అవనా అని చిన్నగా అడిగింది అమ్మ. ఏమైంది, డబ్బులేమైనా కావాలా అని జేని పక్కన కూర్చోబెడుతూ అడిగాను నేను. లేదు, నాకు కొంచెం గాలి మారినట్టుంటుంది కదా అని. ఇంట్లోనే అలా ఉంటే ఏవేవో ఆలోచనలు నా బుర్రను కాల్చుకు తింటున్నాయి. నాకు వంట తప్ప ఇంకేమీ రాదు. అదే నేను చేయగలిగేది, అందుకే అడుగుతున్నాను అని అంది అమ్మ. నీ ఇష్టమమ్మా, నీకు ఎప్పుడు వెళ్ళాలనిపిస్తే అప్పుడు వెళ్ళు, నిన్ను ఎవ్వరూ ఆపరు అని చెప్పాను. దాంతో జేని బుగ్గలు లాగి వాడికి పప్పన్నమైనా పెట్టవే, మరీ సన్నగా ఉన్నాడు అని అంది అమ్మ. పెడతాన్లే అని నెమ్మదిగా అన్నాను నేను. అంతలోనే అధా, నేహ ఇద్దరు పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చారు. నా క్రేయన్స్ లాక్కుంది అదా అని నేహ కంప్లైంట్ చేస్తుంటే, నేహ నా డ్రాయింగ్ మీద గీతలు గీసింది అని చెప్తోంది అధా. వీళ్ళిద్దరూ నిజమైన అక్కా చెల్లిలాగా మాటలు తక్కువ, గొడవలు ఎక్కువ. జేకి వాళ్ళలా ఇద్దరితో కలిసి అల్లరి చేసేంత బాండింగ్ లేదు, కానీ వాళ్ళపై ప్రొటెక్టివ్ బాండింగ్ మాత్రం ఉంది. అప్పుడు నేను వాళ్ళిద్దరితో ఇంకొక సెట్ క్రేయాన్స్ తెప్పిస్తాను, కానీ ముందొచ్చి భోజనం చేయండి అని చెప్పి వాళ్ళిద్దరిని టేబుల్పై కూర్చోబెట్టి స్పూన్స్ ఇచ్చాను. అప్పుడు అమ్మ నాతో, శ్రీ, ఇక మేము బెంగళూరులో ఉన్న ఇంటికి వెళ్తాం అని చెప్పింది. గాలి మార్పు ఉంటుందని నేను కూడా సరే అన్నట్లు తలూపి, అయితే బెంగళూరులో ఉన్న హోటల్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాను, రోజు కారు పంపిస్తారు. ఆరాధ్య ఆఫీస్కి వెళ్ళాక నువ్వు కొంచెం సేపు వెళ్ళి చూసి వచ్చేస్తూ ఉండు అని చెప్పాను. సరే అన్నట్లు తలూపి నా నుదుటిన ముద్దు పెట్టి జాగ్రత్త అంది అమ్మ. అమ్మా, ఒక్క నిమిషం అని అన్నాను. అంటూ ఆగింది అమ్మ. ఆ రోజు మన ఇంటికి వచ్చారు కదా అర్నవ్ అని అన్నాను. తను మన ఆరాధ్యను పెళ్లి చేసుకుంటానంటున్నాడు అని చెప్పాను. సరే, నీకు ఏది మంచిదనిపిస్తే అదే చెయ్యి అని అంది అమ్మ. కానీ వాళ్ళు మనవాళ్ళు కాదమ్మా అని అన్నాను. పర్వాలేదు, ఇక ఇన్ని చూశాక కూడా నేను మళ్ళీ మనవాళ్లే కావాలని ఎలా పట్టుపడతాను? నాకు ఎలాంటి రిక్వైర్మెంట్స్ లేవు శ్రీ. నువ్వు ఎలా నీ భర్తతో సంతోషంగా ఉన్నావో ఆరాధ్య కూడా అలా ఉంటే చాలు, ఇక మిగతావన్నీ వాళ్లే చూసుకుంటారులే అని అంది అమ్మ. అయితే వాళ్ళిద్దరికి పరిచయం చేస్తాను, కొద్ది కొద్దిగా మాట్లాడుకుంటూ ఒకవేళ వాళ్ళకి ఇష్టమైతే ప్రొసీడ్ అవుతారు అని చెప్పాను. సరే అంది అమ్మ. ఆ తర్వాత ఆరాధ్యకి, అర్నవ్కు ఫ్యామిలీకి పరిచయం చేయడానికి కుదర్చడానికి అన్నట్లు జే బర్త్డే వచ్చింది. చాలా క్లోజ్ సర్కిల్తో పాటు అర్నవ్ ఫ్యామిలీని కూడా నేను ఆ ఈవెంట్కి ఇన్వైట్ చేశాను. ఆ రోజు ఆరాధ్యకు, అర్నవ్కు పరిచయం చేసి చెప్పేశాను, ఈ జర్నీలో మీరిద్దరూ ఒకరికొకరు నచ్చి మనస్ఫూర్తిగా ఇష్టపడితేనే పెళ్లి చేసుకోండి, వేరే ఏ ఫ్యాక్టర్స్ను కన్సిడర్ చేసి కాదు అని. అసలు అర్నవ్ వాళ్ళ అమ్మగారు ఈ ప్రపంచంతో సంబంధమే లేనట్లు స్పిరిచువల్ వరల్డ్లోకి వెళ్ళిపోయారు. కొన్ని రోజుల్లో ఆవిడ కంపెనీస్ నుండి తప్పుకొని కంప్లీట్గా స్పిరిచువాలిటీలోకి దిగిపోతున్నారని తెలిసింది. నిజానికి అది మంచిదే అనిపించింది నాకు. ఆరాధ్యలో ఆ మనిషి పట్ల మెల్లగా ఇష్టం కనపడుతోంది. అర్నవ్ కూడా బాగానే ఉన్నాడు, కానీ పెళ్ళి ఇప్పుడే ఇద్దరు చేసుకునేలా లేరు. దాంతో వాళ్ళ ఇష్టమని నేను కూడా వదిలేశాను. ఇక నేను సారీ చెప్పాల్సింది ఎవరైనా ఉన్నారంటే అది కేవలం అత్తయ్య మాత్రమే.
అందుకే మొత్తం ఆవిడ దగ్గర నేను ఓపెన్ అయిపోయి పెద్దవాళ్ళగా వాళ్ళ నిర్ణయాలు లేకుండా మేము తీసుకున్న డెసిషన్స్కి క్షమించమని అడిగేశాను. మీరు ఇంత వయసొచ్చాక కూడా అన్నింటికీ అమ్మా నాన్న అంటేనే మేము బాధపడతాం, కానీ మీరు ఇలా ఇండిపెండెంట్గా ఉంటే మేమెందుకు బాధపడతాం? ఐ జస్ట్ వాంట్ యూ టు బీ హ్యాపీ శ్రీ అని నా నుదుటిన ముద్దు పెట్టి చెప్పారు అత్తయ్య. రిటర్న్లో మీకేమీ ఇవ్వలేకపోవచ్చు, బట్ మీ ఫ్యామిలీ లెగసీకి నా వల్ల రిమార్క్ రాకుండా చూసుకుంటాను అని చెప్తే చిన్నగా నవ్వి, అది ఎప్పుడో చేసేవిలే కానీ ఇప్పుడు మాత్రం స్టే విత్ యువర్ ఫ్యామిలీ, బీ హ్యాపీ, నాకు అది చాలు. కొన్నేళ్ళు ఈ బిజినెస్కి లైఫ్కి దూరంగా మీకు నచ్చిన దగ్గర గడిపిరండి అని నా చెంప మీద తట్టి చెప్పారు అత్తయ్య. ఆవిడ నన్ను అర్థం చేసుకున్న తీరుకి ఇంకొకసారి ఆవిడతో ప్రేమలో పడిపోయి ఐ లవ్ యూ అని చెప్పేశాను నేను. అత్తయ్య చిన్నగా నవ్వేశారు. ఆ తర్వాత సుకృతి జోసఫ్ల ఎంగేజ్మెంట్ అంగరంగ వైభవంగా జరిగింది. ఆ ఈవెంట్కి ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుండి అందరూ అటెండ్ అయ్యారు. ట్రయల్స్ కంప్లీట్ అయ్యాయి. ఆ మీటింగ్లో వితిన్ 1 వీక్లోనే అనౌన్స్ చేసేస్తామని చెప్పారు వాళ్ళు. 1 ఇయర్ పాటు పెళ్లి వద్దని అనుకున్నారు సుకృతి జోసఫ్. సో ఇక ఆ టాపిక్ ఎవరూ తీసుకురాలేదు. రోజులు సరదాగా గడుస్తుంటే మొత్తానికి వాళ్ళిద్దరూ ఒకే జట్టని ఫిక్స్ అయిపోయారు నేహా జే. ఇప్పుడు అసలైన అన్నా చెల్లిలాగా గొడవలు, చిన్న చిన్న బెట్టు చూపడాలు మొదలుపెట్టి ఇల్లుని సందడిగా చేస్తున్నారు. 1 వీక్ తర్వాత క్యాన్సర్ జెనరిక్ మెడిసిన్ ఎన్కోర్ ఫార్మా ప్రొడ్యూస్ చేసింది. దాన్ని మేము మేనిఫెస్టోలో పెట్టినట్లు గవర్నమెంట్ సబ్సిడీ రేట్స్తో స్లాబ్ మార్జిన్ తగ్గించి పేద ప్రజలకు అందుబాటు ధరలో ఉంచుతున్నామని అనౌన్స్ చేసేశారు. అప్పటి నుండి కనీసం రోజుకి 1000కి పైగా మెయిల్స్ వచ్చేవి నాకు, మైకేల్కి. మీ వల్లే ఈరోజు మా అమ్మ బతికిందని, మా పాప బతికిందని. ఇవన్నీ చూస్తుంటే ఎంతో ఆనందంగా అనిపించేది. నిజానికి అది నా గొప్పతనం కాదు, కంప్లీట్గా మైకేల్ డ్రీమ్. అదంతా తను చేసింది. తన ధర్మపత్నిగా తన ఆశయానికి నేను తోడుగా నిలిచాను, అంతే. ఇది జరిగిన వారం రోజులకు ఒకరోజు నేను నేహాకు హోంవర్క్ చేయిస్తుంటే ఫోన్ చేసి టీవీ చూడు శ్రీ అని అన్నాడు జోసఫ్. ఏమైంది అనుకుంటూనే వెళ్ళి న్యూస్ ఛానల్ పెట్టేసరికి ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ది వరల్డ్ 200+ pharmaceutical companies found to be using illegal drug compounds and submitted by proofs to the FBI. FBI with a team of 1500 people visited India and seized the companies, arrested its executives. దేశంలోనే అత్యంత పెద్ద ఫార్మా కంపెనీలు అన్ని మనుషులకు హాని చేసే కాంపౌండ్స్ని వాళ్ళ మెడిసిన్స్లో యూస్ చేస్తున్నారని ప్రూఫ్స్తో సహా కంప్లైంట్స్ వెళ్లడంతో FBI బృందం ఇండియాలో 200 మంది దిగ్గజాలను ఒకేసారి అరెస్ట్ చేసింది. వాళ్ళ ఫార్మా కంపెనీలన్నింటినీ సీజ్ చేసింది. ఈ క్రమంలో దీని వెనుక ఉన్నది ఎవరై ఉంటారా అని రాజకీయ విశ్లేషకులు ఊహించడానికి ప్రయత్నిస్తున్నారు అని న్యూస్ వస్తుంది. అదంతా చూసిన నేను, దీని వెనుక ఉంది మీ అన్నయ్యే కదా అని షాకింగ్గా అడిగాను. అప్పుడే మైకేల్ చెప్పిన మాట గుర్తొచ్చింది. వన్స్ ఈ మెడిసిన్ అవైలబుల్ అవ్వగానే ఎవరిని వదలను అని. ఎవరిని వదలను అంటే మరీ ఇంత పకడ్బందీగా ప్లాన్ చేస్తాడని అనుకోలేదు. ఇప్పుడు వాళ్ళందరికీ సెంటెన్స్ టు డెత్ పడుతుందని తెలిసిన విషయమే అని అనుకున్నాను. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ప్రతి యుగంలో అధర్మాన్ని సృష్టించిన వాళ్లను అంతమొందించడానికి ఆ శ్రీకృష్ణుడు పుడుతూనే ఉంటాడు. ఆ ధర్మాన్ని పరిరక్షించేవాడు మనలో ఒకడే అవుతాడు. అద్భుతం జరగనంత వరకు మనకు తెలియదంతే. ఆ తర్వాత 7-8 నెలలు యుగాలుగా గడిచిపోయాయి. చివరికి క్రిస్టీకి డెలివరీ అయ్యే రోజు రానే వచ్చింది. అందరం అమెరికాకు వచ్చి మాకు పుట్టబోయే బేబీ కోసం వెయిట్ చేస్తున్నాం. ఎవరి ప్రేయర్స్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. అప్పుడు నా దగ్గరికి వచ్చిన డాక్టర్ శాలిని, యు ఆర్ బ్లెస్డ్ విత్ ఎ బేబీ గర్ల్ అని హ్యాపీగా చెప్పింది. దాంతో వెంటనే లోపలికి వెళ్ళి క్రిస్టీకి థ్యాంక్ యూ అని చెప్పి టవల్లో ముడుచుకున్న ఆ చిన్ని ప్రాణాన్ని నా చేతుల్లోకి తీసుకున్నాను. కళ్ళలో నీళ్లు నెమ్మదిగా చెంపల మీదకు దూకుతుంటే తన కాళ్ళ దగ్గర అచ్చం ఆద్యకి ఉన్నట్లే కుడికాలు చిటికెన వేలు దగ్గర పుట్టుమచ్చ. అది చూడగానే నా ఏడుపు ఉధృతి మరింత పెరిగిపోయింది. ఆ తర్వాత అక్కడున్న వాళ్లకు పాపను చూడడానికి ఇచ్చేసి నెమ్మదిగా నేను ఆ రూమ్ నుండి బయటికి వచ్చేశాను. ఆనందంలో నా కాళ్ళు తడబడుతున్నాయి. ఆద్య నాకు మళ్ళీ కూతురుగా వచ్చేసింది. దేవుడు నన్ను కరుణించాడు. థ్యాంక్స్ థ్యాంక్స్ అని పదే పదే చెప్పుకుంటూ అక్కడే ఉన్న మైకేల్ మీదకి దూకేసి నా చెల్లి నా దగ్గరికి వచ్చేసింది అని చెప్పాను.
అది చూసి ఇన్ని రోజులు మిస్ అయిన స్మైల్ నీ ఫేస్ మీదకి వచ్చేసింది అని నా చెంప మీద చిన్నగా తట్టి చెప్పాడు మైకేల్. తనను అలాగే పట్టుకొని ఏడుస్తూనే ఉన్నాను. నా మనసులో ఉన్న బాధ తీరేంత వరకు. ఇక మీదట నా మనసులో ఏ బాధ ఉండదు. ఎందుకంటే బాధపడాల్సిన అవసరమే నాకు రాలేదు. ఆఫ్టర్ 1 ఇయర్ అమీలియా ఐలాండ్, ఫ్లోరిడా. ఇంకా చంగావి రంగులో ఉన్న సూర్యుడిని నాకు ఎదురుగా ఆడుకుంటున్న జేనీ నేహాని చూస్తూ నేను తల పక్కకు తిప్పాను. నా చుట్టూ బిగించిన చేతులతో నన్నే చూస్తున్నాడు మైకేల్. మా ఇద్దరి మధ్యలో బుజ్జుగా పడుకుంది బుడ్డది. ఒక చెవికి సముద్రం అలలు వినిపిస్తే నా తనివి తీరేంత గట్టిగా మైకేల్ని హత్తుకొని ఉన్న నా చేతులున్నాయి. ఇదే ఇదే నేను కావాలనుకున్న జీవితం. కాసేపు ఆడి ఆడి వచ్చి ఒకరు నా మీద, మరొకరు మైకేల్ మీద కూర్చున్నారు. జే, నేహా. ఇదే నా అందమైన జీవితం. ఇంతకంటే వర్ణించడానికి నా దగ్గర మాటలు లేవు. ప్రేమంటే ఏంటి అనుకున్న దగ్గర నుండి ఇదే ప్రేమంటే అని అనుకున్నంతవరకు సాగిన నా ప్రేమ కథ. ఇక ఈ కథ ఇంతటితో సమాప్తం. మా ఈ ఛానల్లో ప్రసారమైన ఈ కథ మిమ్మల్ని అందరినీ ఎంతగానో అలరించిందని మేము ఆశిస్తున్నాము. ఇలాంటి మరిన్ని కథలను మీరు వినాలంటే వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మరో నలుగురికి మా ఛానల్ గురించి తెలిసేలా చేయండి. ఇదే మీరు మాకు చేసే పెద్ద సహాయం. మరో కొత్త కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు మా ఛానల్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి. మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.